మే 2వ తారీఖు తైవాన్, సింగపూర్ అన్నీ మొత్తం అంతా కేసులు స్టార్ట్ అయినాయి. జాగ్రత్త, కరోనా మరి స్టార్ట్ అవుతుంది. 15,000 కేసులు రిజిస్టర్ అయినాయి. జాగ్రత్త, మరి స్టార్ట్ అవుతుంది. కంపల్సరిగా వస్తుంది, మన ఇండియాకు కూడా వస్తుంది పక్కా. ఇది రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది గాలి వార్త కాదు, ఇది పక్కా. ఎందుకంటే మే 2వ తారీఖే తైవాన్, సింగపూర్ అవన్నీ మొత్తం వచ్చేసాయి. జాగ్రత్త, చైనా. ఎందుకంటే ఈసారి మాత్రం చాలా దారుణంగా ఉంది అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటారా, ఈసారి మాత్రం మన ఆంధ్రప్రదేశ్కు రాకోకుండా ఇంతకుముందు 2020లో జగనన్న చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఎలాంటిది లేకుండా నంబర్ 1 ప్లేస్లో నిలబడ్డారు ఆయన. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన విజనరీ ఉన్నాడు కదా, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్కి వస్తే మాత్రం విజనరీ ఏం చేస్తాడో కూడా తెలీదు. కానీ వీళ్ళు దోసుకు సింగపూరు, థాయిలాండ్, మలేషియా పరిగెత్తా ఉంటారు ఫ్లైట్ వేసుకొని. మంది సొమ్ము తిని బతుకు వస్తున్నారు. మంది సొమ్ముతో లోకిగాడికి స్పెషల్ ఫ్లైట్లు ఉంటున్నారు. చంద్రబాబు కక్కిస్తాడు. జగనన్న 29 ఖచ్చితంగా నేను కక్కిస్తాడు, వదలడు. నువ్వు ఏమేం ఖర్చు పెట్టా రూపాయి నుంచి ఖచ్చితంగా కక్కిస్తాడు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఈసారి ఆంధ్రప్రదేశ్కు కరోనా వచ్చింది తెలుసలా, నిన్ను మాత్రం ప్రజలు దుమ్మెత్తిపోస్తారు. చంద్రబాబు నీ కొడుకును వాడు ఒక జెండా కూలి. అర్థమవుతుందా? బ్రోకర్. ఆ మోడీ వచ్చి ఏదో చాక్లెట్ ఇచ్చిపోయినాడు, నీ బతికింతే రే అని చాక్లెట్ ఇచ్చిపోయినాడు చూడు, మీ బతుకులు చాడా. అర్థమవుతుందా? ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటావా, ఈ విజనరీ ఉన్నాడు కదా, ఏం చేస్తాడో చూడాలి కదా. ఖచ్చితంగా ఏం ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రజలు ఎలా కాపాడతాడో, ఎలా ఉంటారు, ప్రజలకి ఏమి మెసేజ్లు ఇస్తారు వీళ్ళు, అది తెలియాలి కదా. ఈ విజనరీ ఈ కూటమి ప్రభుత్వంలో కరోనా మాత్రం వస్తే మాత్రం ప్రజలు ఈసారి వీళ్ళని చెప్పులతో తరిమి కొడతారు. ఈసారి వాస్తవం, అది పక్క రాసి పెట్టుకోండి. అర్థమవుతుందా? జాగ్రత్త, చిన్నపిల్లలు జాగ్రత్త, పెద్దవాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే ఇది రియల్ ఫ్రాంక్గా చెప్తున్నాం మేము. ఈ నెల 2వ తారీఖు చైనా, థాయిలాండ్ అవన్నీ కేసులు 15,000 కేసులు రిజిస్టర్ అయిపోయినాయి, అడ్మిషన్లో ఉన్నాయి. జాగ్రత్త ఉండండి, ఎందుకంటే ఇది రాబోయే రోజులు దారుణంగా ఉంటాయి. మీరు జాగ్రత్త సుమా. ప్రజలు ఇండియాలో రావద్దనే కోరుకుందాం. ఎవరైనా కానీ మన ఇండియా బాగుండాలని కోరుకుంటాం. ఎవరైనా కానీ ప్రపంచంలో అందరూ బాగుండాలి, కానీ ముఖ్యంగా మన ఇండియాకు అలాంటి కేసులు రావద్దని కోరుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. అదొకటి. వీళ్ళు జనాలకు మేలు చేయరు, కానీ ఏందో గాలి మాటలు మాట్లాడుకుంటా ఒక్కొక్కడు ఒక మీటింగ్లో గాలి కూతలు కూస్తున్నారు. వాడు మనోహర్, వాడెవడు, నాదేళ్ళ మనోహర్, వాడు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏందంటావురా, గాలిపటమా ఏందిరా అంటున్నారు. కుక్క, నీ బతుకు ఏనాడన్నా ఎవరికైనా సాయం చేసినవరా కుక్క? మంది సొమ్ము 126 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వమే ఎడంకలుతుందన్నారు జగనన్న కుక్క. నీకు రాజశేఖర ప్రభుత్వంలో ఆయనని స్పీకర్ పది ఇచ్చినారు, గుర్తుందరా? బోకర్ కుక్క, ఒరే నాదేళ్ళ కుక్క, పచ్చ కుక్క, ఒరే ముండా, గుర్తుపెట్టుకో. ముండ కూతలు గుయ్యకు. వైఎస్ఆర్సీపీ పార్టీని జగనని అన్నావనుకో, నీ నాలుగు చీరేస్తాం రా కుక్క, గుర్తుపెట్టుకో. అర్థమవుతానరా ముండా? జగనన్న అంటే మొగోడివేరా నువ్వు, ఈ బతికెంత నువ్వు ఎంతరా కుక్క, బ్రోకర్ కుక్క నువ్వు, బతుకులు చెడా. ఈసారి ఉండేరా కరోనా రావాలరా, ఏపీకి మాత్రం కరోనా రావాలి. ఎందుకంటే మీ బతుకులు మీరు తెలుస్తాయిరా, మీ ప్రజలు ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమంది చంపుతారో మేము చూడాలి. మీ ప్రభుత్వం ఎంత మాత్రం ప్రభుత్వం ప్రజలు ఎంత మాత్రం ఆదుకుంది, అప్పుడు తెలుస్తుందిరా జగనన్న విలువ. ప్రజలకు తెలియాలి, ఇంకా తెలియదు. మూర్ఖులు. కానీ మనోహర్, జాగ్రత్త సుమి. నువ్వు మాత్రం జగనన్న నోరు పారేసుకున్నావు, చెప్పుతో కొడతాం నిన్ను, తరుము కొడతాం మనోహర్ నిన్ను మాత్రం. నాదేలా మనోహర్ వీడు. ఏరా కుక్క, రేషన్ కార్డులు ఇచ్చినావా? రేషన్ బియ్యం బాగా అందుతున్నాయిరా జనాలకు?
ఏపీలో మరి కుక్క తిరగడం కాదు, బ్రోకర్ పని చేయకురా. బ్రోకర్ పని చేయకోకుండా ప్రజలకు సేవ చేయండి. మీరు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, లేకపోతే మిమ్మల్ని చెప్పుతో కొడతారు. మేము ఇది చేసినాం, ఈ పథకం అందింది ప్రజలకు అనేది మీకు మీ గుండెలపై చేసుకొని ప్రజలకు వెళ్ళిపోరా చాలు, చెప్పులతో కొడతారు. మేము పోతాం, మా ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం చేసింది కాబట్టి హుందాత కాలర్ ఎగేసుకొని పోతాం. ఎందుకంటే మా నాయకుడు చేసినా కూడా చెప్తాం, పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రజలకు. ఇట్లా చేసినాడు కదా 2024 వరకు ఆయన చేసినాడు, మీకు గుర్తుకు లేదా అని మేము ప్రశ్నిస్తాం వాళ్ళను, ప్రజలను. మీకు ఉందరా, చెప్పులతో కొడతారా, మేము తరిమిరా, బ్రోకర్ నా కొడకలారా. అక్కడ బీజేపీ కుక్కలను క్రిస్టియన్స్ మీదకి వదులుతున్నారు. బీజేపీ కుక్కలైతే కొడకలారా, మీరు మాత్రం తరుముతారా మీరు సార్ మిమ్మల్ని. 2 రాష్ట్రాలలో అక్కడ కేసీఆర్ రావాలి, హైదరాబాద్లో తెలంగాణలో, ఇక్కడ జగనన్న రావాలరా. మీకు మాత్రం నాకు కొడకలారా, ఒక్కొక్కరికి చీల్చి చెండాడతాం రా ఈసారి. గుర్తుపెట్టుకోండి, బీజేపీ కుక్క నా కొడక, మతోన్మదం నా కొడకలారా. క్రిస్టియన్స్ మీది చర్చిలలో పోయి దూరి కొడతారా, ముండమోసిన నా కొడకల ముండల్లారా. ఆ మోడీకి సిగ్గు శరం ఉంది. ఆ మోడీ ఏ మోడీ మీకు ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ వద్దు, క్రిస్టియన్స్ అన్నీ కావాలా నీకు? ప్రపంచ దేశాలది మొత్తం సాయం కావాలరా నీకు? నువ్వు మొగుడు అయితే ఖచ్చితంగా మోడీ నువ్వు ఒక్కడే పోరాడుకో. నీకు మేము పెట్టిన భిక్షతో బతుకుతున్నారు, అర్థమవుతుందా? ఇండియాలో ప్రతి ఒక్కటి లైట్ ఎవరు కనిపెట్టినది, రైలు ఎవరు కనిపెట్టినది, నువ్వు మాట్లాడతావు. మళ్ళీ క్రిస్టియన్స్ మీద ఎగబడి క్రిస్టియన్ను మతం కుక్కలను ఆర్ఎస్ఎస్ కుక్కలు అందరూ కలిసి క్రిస్టియన్స్ మీద ఎగబడి తన్నిస్తారా కుక్కలారా, బీజేపీ కుక్కలారా, మత పిచ్చి కుక్క నా కొడకలారా, ఒక్కొక్క నా కొడుకు మీ సర్వనాశనం అవుతారా. ఈసారి మోడీ నువ్వు 29లో మాత్రం నిన్ను మాత్రం రాను, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? అస్సలు రాను నిన్ను. చాలా దారుణంగా చేసి మోసం చేస్తావు. సైనికులు నీ వల్ల చంపినావు. ఆడ ఎవడో వాళ్ళు చంపినారని అట్లా క్రిస్టియన్స్ మణిపూర్లో అట్లా చంపినారు కదా, అప్పుడు ఏం పీకినావు? అప్పుడు చంపాలి కదా. మరి నీ మత పిచ్చి నా కొడుకులే కదా క్రిస్టియన్స్ మీద నరమేధం చేసినారు కదా, నరమేధం చేసినారు కదా మోడీ. మోకంలోకి ప్రధాని నెక్స్ట్ నువ్వు ప్రధాని కాలేవు మోడీ, నిజంగా చెప్తాను. రానివ్వం ఈసారికి, గుర్తుపెట్టుకో. కళ్ళుగుడు ఈసారి నీ టార్గెట్ ఉంటుంది తెలుసా? కళలు కూడా ఊహించుకోలేవు నువ్వు, అట్టుంటుంది. నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో. ఈసారి మాత్రం బీజేపీ రావద్దు, భూస్థాపితం చేసి పారెక్తాం మేము, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ప్రజలను నమ్మించి గొంతు కోసి సైనికుల్ని గొంతలవడ మీరు ఈసీలలో ఉండి సైనికులు చనిపోతున్నారా, ముండా కొడకల్లారా. ఒక్కొక్కడు ఈసీలో నుండి నాటకాలు పడతారు. సైనికులు పిల్లలను భార్యను తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు బార్డర్లో వాళ్ళు ఏం తింటున్నారో ఏం కథో వాళ్ళు పడే కష్టం కన్నీళ్ళు మాకు ఏడుపు వస్తుందిరా. మీరు ఏసీలలో కూర్చొని నాటకాలు పడుకుంటా సజెషన్లు మళ్ళా తొక్కలో సజెషన్లు ఇస్తారు వేదవాళ్ళు దరిద్రులు. ఆ సైనికులకు వాళ్ళ ఉసురు మీకు తగులుతుందిరా. ఆ సైనికులు భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. రాజకీయం చేస్తారా దీన్ని? వాళ్ళ ఉసురు ఆ సైనికులు ఎవరైతే ప్రాణం వదిలినో వాళ్ళ ఉసురంతా మీ బీజేపీ కుక్కలకు తగులుతుందిరా, ఖచ్చితంగా చెప్తాను నాకు, గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? జాగ్రత్త, నోరుందని పారేసుకోదే నాదైన మనోహర్ కుక్క. ఓ బ్రోకర్ వెధవ. జగనన్న అన్నా అనుకో నీకు చెప్పులతో కొడతారు ఖచ్చితంగా. జగనన్న అంటే మరి ఒక్కొక్క నా కొడుకు లేస్తే జగనన్న, పడుకుంటే జగనన్న. రా జగనన్న అంటే మీకు అంత భయం ఏందిరా? నాకు అర్థమే కాదు. మీ బతుకులు చాడు. జగనన్న మాట అనంది కొడుకలకు నిద్ర రాదు కదా వాళ్ళకు, దరిద్రం ఉండా కొడుకులు. ఉండండి 2020లో 2029లో ఉండారా మీకు. ఈసారి మాత్రం ఒక్కొక్క నా కొడుకు టార్గెట్ పెడతాం రా. మనోహర్ నోరు జాగ్రత్త, నోరుందని పారేసుకోద్దు కొడక. నిన్ను మాత్రము జగనన్న పార్టీని ఏమో అన్నావనుకో చీరస్తాను నా కొడక, నిన్ను గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నేను ఒక జగనన్న సైనికురాలిని, దట్స్ ఆల్. మై బాస్ ఈజ్ బ్యాక్. మై బాస్ జగనన్న సైనికురాలు నేను, అర్థమవుతుందా? జై జగనన్న.